ఇక్కడ 8 years పనిచేసి బదిలీ మీద దాసుకుప్పానికి వెళ్ళాను. దాసుకుప్పం జెడ్ హై స్కూల్కి. నాతో పాటు పనిచేసేటువంటి ఇంగ్లీష్ టీచరు రవి సారు, ఆయన ఒక 2 ఏళ్ళు నాతో పనిచేసిన తర్వాత ట్రాన్స్ఫర్ మీద కారణి జెడ్ హై స్కూల్కి వెళ్ళారు. ఆయన నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. ఇప్పుడు లేదు ఆయన వెళ్ళిన తర్వాత ఆయన కారణి నుంచి వచ్చేటప్పుడు ఆయనతో పాటు భాస్కర్ సార్ కూడా బైక్లో వచ్చేవాళ్ళు. స్కూల్ అయిపోయిన తర్వాత ఆయన బైక్లో వచ్చి చక్రవర్తి ఊతుకోడ చక్రవర్తికి వచ్చి అక్కడ టీ తాగుతుంటే మేము స్కూల్ అయిపోయిన తర్వాత అప్పుడప్పుడు అక్కడికి వెళ్తుంటాం చక్రవర్తికి. అక్కడ అలా కలిసేవాళ్ళం. అలా తొలిసారి రవి సార్ ద్వారా మనకి భాస్కర్ సార్ నాకు పరిచయం కావడం జరిగింది. కొత్తలో ఆయన చూసినప్పుడు ఆయన మాటల్లో వినయం, ఆ మనసులో మంచితనం, ఆ ప్రవర్తనలో గౌరవం, ఇవన్నీ చూసి ఓకే నైస్ జెంటిల్మ్యాన్, చాలా మంచి వ్యక్తిగా ఉన్నాడు అనుకున్నాను. తర్వాత కొద్ది రోజులకైనా ట్రాన్స్ఫర్ అయ్యి ఈ మదనంపేట హై స్కూల్కి మ్యాథ్స్ టీచర్గా రావడం జరిగింది. ఆ తర్వాత నేను దాసుకుప్పం నుంచి హెడ్ మాస్టర్గా ప్రమోషన్ మీద ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఆయన మంచి వ్యక్తే కాదు, మంచి వ్యక్తికి ఒక నిలువెత్తు నిదర్శనం, మంచితనంలో ఒక ఎవరెస్ట్ శిఖరం. ఆయన దరిదాపులు ఇంకెవరు ఉండరు. మంచితనంలో ఆయన మనం చూసామంటే ఆయన దరిదాపులు ఇంకెవరు ఉండరు అన్నమాట. అంత గొప్ప వ్యక్తి. అలాంటి గొప్ప వ్యక్తితో ఇక్కడ 6 సంవత్సరాలు పనిచేశాను. ఆయన మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఎవరిని బాధ పెట్టడం, తనైనా బాధపడతాడు కానీ ఇతరులని పొరపాటును కూడా బాధ పెట్టే వ్యక్తి కాదు. దానికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్రతి చిన్న వ్యక్తిని గౌరవిస్తాడు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ వాసు పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ వాసు సార్ గురించి మీ అందరికీ తెలుసు. ఏమారితే నన్ను కూడా తీసుకెళ్లి సత్యుడు సంతలు అన్నేస్తాడు. అంత టాలెంటెడ్ వ్యక్తి. అలాంటోడు చాలా భాస్కర్ సార్తో పోలిసి చాలా 25 ఏళ్ళు పైగా చిన్నోడు. హోదాపరంగా చూస్తే ఆయన సీనియర్ టీచరు. అయినా కూడా వాసును కూడా వాసు సార్ అని పిలుస్తాడే కానీ వాసు అని ఎప్పుడు నేను పిలిచింది నేను చూడలే. అంత గౌరవించేటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన మంచితనం గురించి చెప్పేటప్పుడు ఇవన్నీ చెప్పాల. ఇదే కాదు, ఇంకా చెప్తూ పోతే చాలా ఉన్నాయి. ఏంటంటే నెలలో కనీసం 2 సార్లు అయినా చెన్నై నుంచి అగర్వాల్ స్వీట్ సెంటర్లో మంచి స్వీట్లు తీసుకొచ్చి పెరంపూర్ సార్ PS4 అగర్వాల్ మొత్తం మీద చాలా బాగుంటాయి ఆ స్వీట్స్. మేము తినకూడదు అనుకుంటానే 2-3 తినేస్తుంటాం. హెడ్ మాస్టర్ కాబట్టి ఒక 2 ఎక్స్ట్రా ఇస్తాడు. కాబట్టి ఇంకెవరు ఇలాంటి పనులు చేయరు. అంటే అంటే ఇక్కడ స్టాఫ్ ఒక 18 మంది అక్కడ పనిచేసే వాళ్ళం. ఇంకా వంటోళ్ళు ఇంకా వాచ్మెన్ అంతా కలుపుకుంటే 20 దాటుతారు. ఎంతమందికి అంత కాస్ట్లీ స్వీట్లు తీసుకొచ్చి ఇవ్వడం కాకుండా దాంట్లో మళ్ళీ ఇచ్చేసిన తర్వాత మిగిలిపోతాయి. ఎక్స్ట్రాగా కూడా 2-3 తింటుంటాం. అంటే ఇలా ఒక మంచి వాతావరణాన్ని ఈ పాఠశాలలో క్రియేట్ చేయడంలో ఆయన మంచితనంతో చాలా ముందుంటాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. ఇక వృత్తిపరంగా చూసుకుంటే అది వ్యక్తిగతంగా చూసాం. వృత్తిపరంగా చూసుకుంటే క్రమశిక్షణకి మారు పేరు. ఎప్పుడైనా సరే బెల్లు టైం టు టైం ఆయన పీరియడ్కి వెళ్ళడం కానీ, పకడ్బందీగా ఆయన సిలబస్ని ఏ మంత్ ఆ మంత్ కంప్లీట్ చేయడం కానీ ఆయన చేసేవాడు. అంత కష్టపడే క్లాసుల నుంచి వచ్చిన తర్వాత ఆఫీస్ వర్క్ ఉంటే ఇక్కడ మనకి క్లర్క్ లేదు, ఎక్కువ స్ట్రెంగ్త్ కాబట్టి ఆఫీస్ వర్క్ అప్పుడప్పుడు చెప్పాల్సి వస్తుంది. సార్ ఈ వర్క్ ఉందంటే విసుక్కోకుండా సిన్సియర్గా ఆ పని కూడా చేస్తాడు. డ్యూటీ పట్ల ఆయన నిబద్ధత, అది ఆ కమిట్మెంట్ అలా ఉంటుంది ఆయన. అలాగే ఇంకా ఆయన సమయపాలన గురించి చెప్పాల్సి వస్తే ఇంకొక వ్యక్తిని మనం చెప్పుకోవాలి. నేను దాసుకుప్పంలో పనిచేసేటప్పుడు ఇలాగే చెన్నై నుంచి ఒక టీచర్ వచ్చేవాడు. చెన్నై నుంచి వస్తాడు ఆయన. ఎట్లా వస్తాడంటే ఒక్కొక్కసారి 10 అవుతుంది, ఒక్కొక్కసారి 11 వస్తుంది, 11 అవుతుంది.
ఇంకా ఆయన అడిగామనుకో, నా టైం బాగా లేకుండా నేను అక్కడ ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ కావడం, అప్పుడప్పుడు హెడ్ మాస్టర్ లీవ్ పెడితే నేను ఇన్ఛార్జ్ ఉంటాను, ఆయన లేటుగా వచ్చినప్పుడు నేను వెళ్ళి సీఎల్ వేస్తాను, ఇద్దరు గొడవలు. ఒకరోజు ఫోన్ చేసి దాసుకొప్పం క్యాండిడేట్ ఒక ఆయన ఫోన్ చేసి, సార్ ఈరోజు మీకు సెలవా అన్నాడు. ఈరోజు ఏం సెలవు, స్కూల్లో ఉన్నాం అందరం అంటే, 11 అవుతా ఉంది, మీ టీచర్ ఇక్కడ హ్యాపీగా కూర్చొని పేపర్ చదువుతున్నాడు సార్ ఆ పెరిగిపాలెంలో అన్నాడు. లీవ్ పెట్టాడంటే, లేదు లీవ్ పెట్టలేదు అన్న. మరి ఎందుకు సార్ ఇక్కడ ఉన్నాడు అన్నాడు. అదేదో నువ్వే కనుక్కో, నన్ను ఎందుకు అడుగుతావు అన్న. ఇంకా అతను, ఏం సార్ మీరు స్కూల్కి వెళ్ళలేదా, ఇక్కడ కూర్చొని హ్యాపీగా పేపర్ చదువుకుంటున్నారే, లీవ్ కూడా పెట్టలేదా అన్నే. నేను అక్కడ ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ ఫోన్ చేశానంటే, అవును ఏం చేద్దాం, బస్సులు రాలేదు, నాకు బస్సు పాస్ ఉంటుంది, అది ఎక్స్ప్రెస్ బస్సులు అలో చేయరు, ఆర్డినరీ బస్సులు అలో చేస్తారు, నాకు ఎక్స్ప్రెస్లే వస్తున్నాయి కానీ ఊతుకోటిగా ఆర్డినరీ రాలేదు, నేను ఎక్కలేదు అన్నాడంట. ఆయన 11కి వస్తాడు అంటే, అలాంటి వ్యక్తులతో కూడా పనిచేసి వచ్చినాం. ఇలాంటి వ్యక్తులు చూస్తాం అనుకోవాలా. ఎందుకంటే సార్ కూడా చెన్నై నుంచి వస్తాడు, ఆయన రావడం ఎలా ఉంటుందంటే, ఇక్కడ 9 గంటల స్కూల్ కంటే ఖచ్చితంగా ఒక 20 నిమిషాలు ముందుకుంటాడు. ఒకవేళ బస్సు లేట్ అయితే, అది ఎక్స్ప్రెస్ కావచ్చు ఇంకోటి కావచ్చు, బస్సు లేట్ అయితే ఊతుకోట్లో దిగడం, వెంటనే ఆటో బుక్ చేసుకుంటాడు. రేటు మాట్లాడేది ఉండదు, 100, 200, 300 ఏమి ఉండదు, మదనం పెడిపోవాలంతే. అంటే సార్ కానీ దొరికితే ఆ రోజు ఆటో వాడికి పండగ, అడిగినంత ఇచ్చేస్తాడు, బేరం ఏమి ఉండదు. నన్ను తీసుకెళ్ళి ఇంటేమో స్కూల్లో చేర్చాలి అంతే, అదొకటి ఆయన కనపడుతుంది. కాబట్టి అలా కరెక్ట్గా 20 నిమిషాల ముందుగానే ఆటోలో ఇక్కడ వచ్చి దిగుతాడు. ఆటో వాడి ఫేస్లో మనం ఒకసారి చూస్తే ఆనందం అనేది వెలిగిపోతూ ఉంటుంది. అప్పుడే అర్థమవుతుంది, మినిమం ఒక 300 నుంచి 500 ఇచ్చేస్తుంటాడు సార్ అని. అలాంటి కమిట్మెంట్ అనమాట. సమయ పాలన. ఏ రోజు కూడా లేటుకు వచ్చినటువంటి సందర్భాలు అనేటివి మచ్చుకైనా కూడా మనం చూడలేము. అలాగే కొన్ని పనులు మనకి స్కూల్ తరపున ఏదైనా చెన్నైలో ఉన్నప్పుడు, సార్ మీరు వెళ్ళిపోండి, మధ్యాహ్నం నుంచి వెళ్ళండి, ఆ పని చూసుకోండి, నేను పర్మిషన్ ఇస్తాను, ఓడి వేస్తాను, మీరు వెళ్ళిపోవచ్చు అంటే, అదే సార్ పోవడానికి లేదు, నేను మా ఇంటి పక్కనే, అది ఇంటి పక్కన ఉంటుందో ఇంకేమన్నా దూరం ఉంటుందో తెలియదు, పోయి ఆ రోజు సాయంత్రం 8, 9, 10 అయినా, ఆయన పోయేసరికి 8 అవుతుంది, 10, 11 అయినా ఆ పని చేసుకొని మళ్ళీ ఉదయాన్నే ఇక్కడికి వస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పర్మిషన్ అనేది తీసుకున్నటువంటి దాఖలాలు నాకు తెలిసి 6 ఏళ్ల కాలంలో లేవు. అంత గొప్ప ఉపాధ్యాయుడు. ఇక ఆయన ఏదైనా స్కూల్కి సేవ చేయడంలో కూడా, ఏదైనా ఫైనాన్షియల్గా ఏదైనా హెల్ప్ చేయాలన్నా కూడా ముందుంటాడు. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను ఇక్కడ 6 సంవత్సరాలు పనిచేశాను. ఈ 6 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా కాబట్టి 10th క్లాస్ వాళ్ళ దగ్గర నుంచి ఏం తీసుకోలేకపోయినాం. ఎగ్జామ్స్, పబ్లిక్ ఎగ్జామ్స్ జరగలేదు, అలాగే పంపించేశారు. ఆ తర్వాత 4 సంవత్సరాలు, ఈ 4 సంవత్సరాల్లో ఎవ్రీ ఇయర్ ఒక 55 నుంచి 60 మంది 10th క్లాస్ వాళ్ళు బయట వెళ్ళేవాళ్ళు. వాళ్ళ దగ్గర ఒక 300 రూపాయలు మ్యాక్సిమం, అంతకుమించి ఎప్పుడు వసూలు చేయలే. కొంతమంది వసూలు చేశారు కూడా, ఎక్కడైతే చేయలేదు. ఆ 300 రూపాయలు తీసుకునేసి 1 సంవత్సరం మైక్ సెట్, ఇంకొక సంవత్సరం ఆ కంప్యూటరు మొత్తం సిపియూతో కలిపి, ఇంకొక సంవత్సరం ప్రింటర్ తీసుకున్నాం. ఇంకా లాస్ట్ నేను వెళ్ళిపోయే సంవత్సరం 2025 మార్చిలో ఎగ్జామ్స్ జరిగేటప్పుడు 10th క్లాస్ వాళ్ళు 81 మంది ఉన్నారు. ఈసారి ఎట్లయినా సరే ఇక్కడ పెద్దది చెయ్యాలా, పెద్ద వర్క్ చేసి వెళ్ళాలా. కంప్యూటర్స్ తీసుకున్నాం, ప్రింటర్ తీసుకున్నాం, స్పీకర్ తీసుకున్నాం, ఒక మంచి పర్మనెంట్ అసెట్ స్కూల్కి సెట్ చేయాలా. ఎందుకంటే 10th వాళ్ళు 81 మంది ఉన్నారు. ఈసారి 500 వసూలు చేయాలని చెప్పి కమిటీ చైర్మన్ కానీ గ్రామస్తులకు కానీ చెప్పి అంతా మాట్లాడుకున్నాం. స్టాఫ్ను పెట్టుకున్నాం. స్టాఫ్తో మాట్లాడితే ఏం చేద్దాం అంటే, నేను మాత్రం ఏం చెప్పానంటే, అక్కడ ఒక ఆర్చ్ పెట్టాం నాడు నేడు వర్క్లో. ఆర్చ్ పెట్టేటప్పుడు అన్ని వర్కులు, అప్పుడు కరోనా టైము, ఫ్రీగా వెళ్ళి మనము వస్తువులు కొనుక్కొచ్చి అంత ఫ్రీడమ్ కూడా లేదు, దానికొని పోవాలా వస్తువులు తేవాలన్నా అంత కండిషన్. ఎందుకంటే మనకి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా. ఆడ అంగళ్ళ దగ్గర కూడా గ్రూప్కి ఉండేదానికి లేదు. అలాంటి సిచ్యువేషన్లో వర్క్ చేసాం. అలా చేసేటప్పుడు ఆ ఆర్చ్ పెట్టే వర్క్ మాత్రం వడివేలు సారు, అలాగే చెంగలరాయన్ సారు, గోపి సారు, వీళ్ళకి అలాట్ చేసి ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేశాం. ఆ వర్క్ అంతా మీరు చూసుకోండి, మీరు డబ్బులు చెప్తే నేను చెక్ ఇస్తానని. అది చేసేటప్పుడు అక్కడ మనకి ఆ ఫిల్లర్స్, దాని అది పూత పని కూడా చేయాల, కాంపౌండ్ వాళ్ళు అలాగే వదిలేశారు, అన్ని చేయాల్సి వచ్చింది. ఆ ఫిల్లర్స్ పైకి లేపాం. తర్వాత ఆర్చ్ పెట్టేటప్పుడు
వాళ్ళ వర్కర్స్ ప్రాపర్గా చేయలే, అంత బోల్ట్ వదిలిపెట్టారు. ఆ పక్క ఈ పక్క 2 బోల్ట్, ఒక బోల్ట్ వేస్తే సరిపోతుంది అంతే, రెండో బోల్ట్ కూడా వేసేదానికి స్ట్రాంగ్గా ఉండదు. నాకు దాని మీద అనుమానం ఉన్నది, ఇది ఎక్కువ కాలం రాదని వర్కర్స్తో గొడవ పడితే సార్ అదేం సార్ అది ఉండిపోతుంది, అది ఆడిపోదు, మేము ఎలాంటి వినిపెట్టలేదు అన్నాం. కానీ నాకైతే ఇది పడిపోతుంది అని ఒక అపనమ్మకంతో ఉన్నా. కాబట్టి ఈసారి ఆర్చి పెడతాము అని చెప్పి నేను స్ట్రాంగ్గా డిసైడ్ అయితే స్టాఫ్ అంతా వద్దు సార్ ఈ స్టేజ్ మీద ఇది వెయ్యాలా. ఒక 6th క్లాస్ వాళ్ళు బయట కూర్చుంటున్నారు, వాళ్ళ క్లాస్ రూమ్ లేదు కాబట్టి ఈ షెడ్ వేయాలన్నారు. ఈ షెడ్ చూసుకుంటే 81 మంది ఉన్నారు, తలా 500 వేసుకుంటే 40,500 వస్తుంది. ఈ లెక్కలు చూస్తే ఈ వర్క్ కూడా మన వాసు ఆయన కాంట్రాక్టర్ అతనికి ఇచ్చాము. అతనికి ఇచ్చినప్పుడు 1,25,000 చెప్పారు. ఇది అవుతుంది సార్ అని ఎస్టిమేషన్ వేసి మనకు 1,05,000 అవుతుందని చెప్పారు. 40,500 మాత్రం మన దగ్గర 10th క్లాస్ వసూలైంది ఉన్నింది. ఇంకా స్టాఫ్ ఒక 17 మంది ఉన్నాం కాబట్టి పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ వదిలేస్తే ఇంకా మనకి చాలా ఎక్కువ అమౌంట్ కావాలా. టీచర్లంతా తలా కొంత వేసుకున్నా కూడా డొనేషను సరిపోదు, ఏం చేయాలనేసి ఆలోచించుకునే టైంలో ఫస్ట్ భాస్కర్ సార్ దగ్గర ఇస్తాం డొనేషన్ రాయమని. ఎందుకంటే అది పెద్ద చెయ్యి, మేము అనుకున్న దానికంటే ఎప్పుడు రెట్టింపు వస్తుంటుంది. కాబట్టి అందరం ప్లాన్ చేసుకొని ఫస్ట్ నేనైతే మనసులో 3,000 డొనేట్ చేద్దాం అనుకుంటున్నా. భాస్కర్ సార్ దగ్గర ఇస్తే ఒకేసారి రాయినాడు 10,000 రూపాయలు, మంచి బోని అనమాట. ఇంకా ఆయన 10,000 ఇచ్చిన తర్వాత హెడ్ మాస్టర్గా నేను 3,000 ఇస్తే బాగుండదు, అందువల్ల నేను 5,000 ఇవ్వాల్సి వచ్చింది. రాజు సార్ 5,000 ఇచ్చాడు, వెంకటేశ్వర సార్ ఈ ఊరు మదనంబేడ ఆయన టీచర్, ఆయన కూడా ఆయన 5,000 ఇచ్చాడు. తర్వాత మిగిలిన స్టాఫ్ అంతా కూడా అందరూ ఇచ్చారు. అంటే అంత డేర్గా ఇచ్చేటువంటి ఆ ఉదార తత్వం, డబ్బులు లెక్క చేయకుండా స్కూల్ బాగు కోసం ఏమైనా నేను చేస్తా. మళ్ళీ ఇంకో మాట కూడా చెప్పాడు, సార్ ఇది సాలకపోతే నేను మిగిలింది నేను ఇస్తా, ఆ మాట కూడా చెప్పాడు, నాకు బాగా గుర్తుంది. కాబట్టి అంత గొప్ప వ్యక్తి, అలాంటి వ్యక్తిని నేను ఇంక సర్వీస్లో చూడలేను. ఒక్క మాటలో అదే చెప్తారు కదా, సూటిగా చెప్పు సుత్తి లేకుండానే. సూటిగా చెప్పాల్సి వస్తే ఒక సినిమాలో డైలాగ్ ఉంది, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని. ఇలాంటి మంచి వ్యక్తిని నా జీవితంలో ఇంతకు ముందు చూడలేదు, ఇక ముందు చూడలేను. కాబట్టి అంత గొప్ప వ్యక్తి. కాబట్టి ఈరోజు నాకు వేరే ఫంక్షన్ ఉన్నా కూడా దానికి ఆగిపోయి నేను భాస్కర్ సార్ ఫంక్షన్కి రావాలని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. ఇలాంటి గొప్ప వ్యక్తికి ఈ శేష జీవితం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో గడవాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.